చేస్తారు అనేది నిన్న సాయంత్రం 7-5 గంటలకు విజయమ్మ గారైనా కూడా రేపు రాజకీయాలలోకి వచ్చి ఏదో ఈ ఎన్నికల్లో పాల్గొనాలంటున్నారు. ఏంటి మీ రాజకీయాలు, ఏంటి మీ అవినీతి, మీ ధ్యేయమా? అవినీతి ద్వారానే సంపాదించి రాజకీయాలు నడపాలనుకుంటున్నారా? ఈ సంపాదించిన లక్షలాది కోట్ల రూపాయల డబ్బుకు మీకు సమాధానం ఏంటి? ఇది ప్రజలు అడుగుతున్నారు. మీరు ముందు రాజకీయ ప్రచారానికి వచ్చేదానికంటే ముందు మీరు ఈ సమాధానం చెప్పండి. ఏ విధమైన పరిస్థితుల్లో మీకు వచ్చినాయి, ఏ విధమైన పరిస్థితుల్లో మీరు పార్టీ పెట్టగలిగినారు? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి పార్టీ పెట్టాలనుకుంటేనే 93, 92, 93లో ఆ రోజు సర్వే చేయించి డబ్బులు లేవని మానుకున్నాడు. ఈరోజు డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు పార్టీ పెట్టినారు. ఎక్కడి నుంచి వచ్చిన డబ్బు? ప్రజల డబ్బు. ఇది ఈ రాష్ట్ర ప్రజల చెమటూడ్చి కష్టపడి సంపాదించి పన్నులు కట్టిన డబ్బుల నుంచి మీరు 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసినారు. ఆ 1,00,000 కోట్ల రూపాయలు ప్రజల్ని. ఈ అవినీతికి మీరు సమాధానం చెప్తే మీరు రాజకీయాల్లోకి రండి. ఎవరైనా ఉండొచ్చు రాజకీయాలలో, కానీ రాజకీయాలలో అవినీతి ముద్ర అంటూ వేసుకొని లక్షలాది కోట్ల రూపాయలు మేము తినడము సమంజసము న్యాయమేనని మీరు ప్రజల దగ్గరికి వస్తున్నారంటే సిబిఐ ధృవీకరించింది, కోర్టు ధృవీకరించే పరిస్థితి వచ్చింది. మీరు ఇవన్నీ కూడా సిబిఐ కోర్టు ద్వారా న్యాయ విచారణ పూర్తయిన తర్వాత మీరు క్లీన్ చీట్తో ప్రజల్లోకి వస్తే మేమందరం కూడా ఆ రోజు ఇది ఇప్పుడు ఎట్లా మాట్లాడామో అప్పుడు కూడా నీతి పరులని కూడా మళ్ళీ చెప్పేదానికి మేము సిద్ధంగా ఉంటాం. ఈరోజు మీరు అవినీతి పరులు, ఈ ప్రజల సంపదను 1,00,000 కోట్ల రూపాయలు దోసుకునే మీరందరూ అవినీతి రాజకీయవేత్తలు, అవినీతి రాజకీయాలలోకి అక్రమంగా సంపాదించిన డబ్బుతోనే మీరు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. విషయం, ఈ రాష్ట్రంలో ఉండబడిన అన్ని రాజకీయ పార్టీలు నిన్ను అరెస్టు చేయడం సమంజసం, న్యాయం అని చెప్తున్నాయి. నువ్వు ఒక్కని మాత్రమే. అన్ని రాజకీయ పార్టీలు ఒక్క రాజకీయ పార్టీ సానుభూతి నీకు లేనే లేదు. మొత్తం అందరూ అరెస్ట్ చేయాలని అంటున్నారు. అన్ని ప్రజా సంఘాలు కానీ, అన్ని రాజకీయ పార్టీలు కానీ, ఇంకా ఉండబడిన ఈ మావోయిస్టులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నిన్ను అరెస్ట్ చేయాలని చెప్తున్నారు. కానీ నీకు ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒక రాజకీయ పార్టీ నుంచి, ఒక ప్రజా సంఘాల నుంచి నీకు సానుభూతి అంటూ లేనే లేదు. అది నువ్వు గమనించుకుంటే మంచిది.